అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈ నోటీసులు ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అల్లు అర్జున్ ఎపిసోడ్ ఊహించిన మలుపులు తిరుగుతుంది. సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు చూసినట్లయితే అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇండస్ట్రీ విడిపోతుందా ఏందన్నట్లు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అంశం మీద చాలా సీరియస్ గా ప్రభుత్వం కూడా, ముఖ్యంగా సమాజంలో సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ బట్టి అటు అధికారులు, సినిమా పోలీసులు, దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, మంత్రులు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో అల్లు అర్జున్ ప్రవర్తన మీద చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఈయన వల్ల సినీ ఇండస్ట్రీకి కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ విధంగా సోషల్ మీడియాలో ఉన్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రభుత్వం కూడా ఈసారి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, ఎలాంటి షోలు ఉండవు, దాంతో ఇన్కమ్ తగ్గేటువంటి, ఆదాయం తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు సంక్రాంతికి విడుదలయ్యేటువంటి సినిమాలకు కూడా కాస్త ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే వెంకిపల్లి సుబ్బుసావుకు వచ్చినట్లు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెనిఫిట్ షోలు ఉండకపోవడంతో రేపు అలాంటి సినిమాలకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం, వాళ్ళకు కూడా తగ్గేటువంటి అవకాశం, ఆదాయం తగ్గేటువంటి అవకాశాలు కూడా నేను చెప్పుకోవచ్చు. అయితే అనేక మలుపులు తిరుగుతుంది అల్లు అర్జున్ కేసుకు సంబంధించి. రెండోసారి రేపు విచారణకు హాజరు కావాలంటూ. ఎందుకు విచారణకు హాజరంటే వాళ్ళు నిన్న వీడియోలు విడుదల చేశారు, పోలీసులు వీడియోలు విడుదల చేసి ఆ రోజు ఏం జరిగింది స్పష్టంగా చెప్పాము. అల్లు అర్జున్కి చెవులోకి వెళ్ళి చెప్పాము, అయినా కానీ పట్టించుకోలేదు. ఒక మహిళ చనిపోయింది, ఇంకో బాబుకు చాలా సీరియస్ గా ఉందని చెప్పినప్పటికీ నేను పూర్తిగా సినిమా చూసి బయటకు వెళ్తాను అంటూ ఈ విధంగా బీచ్ కూర్చున్నారు. అయినప్పటికీ మేము గట్టిగా చెప్పాము. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఆయన వల్లనే ఈ సంఘటన జరిగింది. అల్లు అర్జున్ ప్రవర్తన వల్లనే ఆమె చనిపోయింది. ఆ అబ్బాయికి ఈ విధంగా కోమాలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం చావు బతుకుల మధ్యలో చావుతో పోరాడుతున్నారు. ఇది అంతటికి కారణం అల్లు అర్జున్ అంటూ పోలీసులు ఏకంగా వీడియోలు విడుదల చేయడమే కాకుండా వారంగులు కూడా ఇచ్చారు. ఇదంతా కారణం, దీనంతటికీ ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జునే కారణం అంటూ వాళ్ళు వారంగులు కూడా ఇచ్చారు పోలీసులు. మీరు ఎంత హీరోలైనా రీల్ కు మాత్రమే హీరోలు, రియల్ అంటే నిజ జీవితంలో మీరు హీరోలు కాదు, సమాజంలో ఒక పౌరులాగానే మెలగాలి, మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. అంతేకాని మీరేదో హీరోయిజం బయట చూపిస్తే ఇలా ఈ విధంగా షోలు చేసేసి సినిమా థియేటర్ల దగ్గర ఓపెన్ టాప్ ఇట్లా పైకెక్కేసి ఈ విధంగా మీరు ఇలాంటి వ్యవహారంతో సామాన్యులు చనిపోతున్నారు, సామాన్యులు చనిపోయారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు, మరొకరికి అబ్బాయికి తీవ్రంగా గాయాలైనట్టు పోలీసులు ఇదే అంశం మీద వివరణ కోరారు. దీంతో రేపు 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెండోసారి వస్తున్నారు, గతంలో కూడా ఒకసారి వచ్చారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్లో ఆయనకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసి కోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి అరెస్ట్ చేసేసి సెంచర్ కూడా జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారి విడుదల చేశారు. ఇదంతా జరిగింది. అయితే కోర్టు కూడా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్. రవిచంద్ర, రొటీన్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అల్లు అర్జున్ విచారించడానికి పిలిచారా, లేక మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇష్యూ కోర్టులో ఉంది. కోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. విచారణ చేయొద్దని కోర్టు ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ పేర్కొనలేదు. మధ్యంతర బెయిల్ ఇచ్చేసి దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అరెస్టు చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది, అంతేగాని విచారణ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ఖచ్చితంగా రేపు దీని మీద పూర్తి వివరణ తీసుకుంటది. మరొక అంశం ఏంటంటే అల్లు అర్జున్ నేను వాళ్ళని కలవకపోవడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవకపోవడానికి కోర్టులో ఉండటం కూడా ఒక రీజన్ చెప్తున్నాం. మరి కోర్టు కేసులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జనాలు, దాంతో పాటు ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టమని ఏ కోర్టు చేసింది? అలా మీకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నట్టుగా సెన్సిటివ్ ఇష్యూని చిలికి గాలివాన్లాగా బాగా రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ ప్రవర్తన ఉందనేది పోలీసులు నోటీసులు వచ్చింది. అందుకే నోటీసులు ఇచ్చారు. దీని మీద పూర్తి సమాచారం ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఈ నోటీసులకు సంబంధించి చాలా ఉంటుంది, ఒక్కోసారి కాదు, మళ్ళీ పదే పిలిచేయడానికి అవకాశం ఉంది. రేపు పిలుస్తారు, మరో 2 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ కూడా పిలుస్తారు ఈ కేసు. ఎందుకంటే అటు మధ్యంతర బెయిల్, హైకోర్టులో మధ్యంతర బెయిల్ పూర్తయ్యేంత వరకు పిలుస్తారు, విచారణ చేపడతారు. ఆ తర్వాత మళ్ళీ అరెస్ట్ చేస్తారా ఏందనేది లీగల్ ఒపీనియన్ పోలీసులు కూడా తీసుకుంటారు. అటు కోర్టుకు కూడా ఈ అంశానికి పూర్తి సమాచారం ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు కోర్టుకి అంత సమాచారం ఇవ్వలేదు. వీడియోలకు సంబంధించిన అంశాన్ని కావచ్చు, ఆ రోజు ఏం జరిగింది, ఎవరి వల్ల జరిగింది. అల్లు అర్జున్ రాకుంటుంటే ఒక నిండు ప్రాణం బలికొనేది కాదు అంటూ పోలీసులు చెప్తున్నారు. అది వాస్తవానికి. ఎందుకంటే మిగతా థియేటర్ల దగ్గర కూడా చాలా మంది అభిమానులు గుమ్ముకూడారు. మరి ఎక్కడ
ఈ విధంగా తొక్కిసలాడడం జరగలేదు, ఎక్కడ ప్రాణాలు కోల్పోలేదు. మరి అదే ప్రాంతంలో ఎందుకు జరిగింది? గతంలో కూడా ఎన్నో సినిమాలు వచ్చినాయి. మరి ఆ ప్రాంతంలో ఎందుకు ఇలాంటి తొక్కిసలాటలు జరగలేదు? ఇంతకంటే హిట్ సినిమాలు వచ్చినాయి, పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి. మరి వాటి విషయంలో ఎందుకు ఈ విధంగా తొక్కిసలాట జరిగేది? ఈసారి ఎందుకు జరిగిందంటే కేవలం అల్లు అర్జున్ అక్కడికి రావటమే, అల్లు అర్జున్ చేసినట్టుగా ఓవర్ యాక్షన్ తోటే ప్రాణం బలిగొండింది. ఆ విషయంలో ఆ తర్వాత కూడా 10 రోజులు గడువు ఇచ్చారు. అల్లు అర్జున్ ప్రవర్తన ఎట్లుంటుంది, అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబం విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారు, అదంతా సెన్సిటివ్ గా చూశారు. అయినప్పటికీ కూడా ఆయన నుంచి రెస్పాండ్ రాకుండా ఇంకా నెగటివ్ గా మాట్లాడటం తోటి పోలీసులు కారణం చేసుకుని మేము పోలీసులకు సమాచారం ఇచ్చినాం, పోలీసులే సెక్యూరిటీ కల్పించలేదు, ఈ విధంగా పోలీసుల మీదనే ఆయన నెట్టేయడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు కూడా అసలు వాస్తవాలు ఏంటనేది జనం ముందు ఉంచారు. ముఖ్యంగా అల్లు అర్జున్, దాంతో పాటు అటు కోర్టుకు కూడా ఇదే అంశం చెప్తారు. కోర్టు కూడా ఆ తర్వాత ఇంకా వాదనలు జరగాల్సి ఉంది. కోర్టు మధ్యంతర బెయిల్ మాత్రం ఇచ్చింది, పూర్తిస్థాయిలో బెయిల్ ఇవ్వలేదు. కోర్టు కూడా ఈ విషయంలో ఈసారి సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన కోర్టు కేసు ఉన్నప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయనకి ఏమైనా కాలు ఎరిగిందా, కళ్ళు పోయిందా, ఏమైనా కిడ్నీలు ఖరాబ్ అయినాయా, ఎందుకు ఆయనను పరామర్శిస్తున్నారు? మిగతా సినీ ప్రముఖులు మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, మీ మెసేజ్ తోటి సమాజం ఏమనుకోవాలి, ఇది ఇట్లయిపోతే భవిష్యత్తు ఏంటి అంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఒక బాధ్యత సంబంధించిన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడారు. ఆయన ప్రభుత్వం పోలీసులు వెనకేసుకురావడం కానీ అల్లు అర్జున్ పూర్తి తప్పు చేసినట్టు కాదు, సమాజానికి మీరు ఇచ్చేసిన మెసేజ్ ఏంటో అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ బాబు చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంటే ఆయనను పరామర్శించకుండా ఈయన ఎందుకు పరామర్శిస్తున్నారు, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు నిలదీశారు. దానికి బాగా మళ్ళీ వెంటనే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి దానికి కౌంటర్లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. నెటిజన్లే కాదు, పోలీసులు ఫైర్ అవుతున్నారు, సమాజం ఫైర్ అవుతుంది. దాంతో ఇందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు అల్లు అర్జున్ తప్పు పడుతున్నారు. బయటికి అనేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే అల్లు అరవింద్ కావచ్చు, అటు వాళ్ళకి సంబంధించిన కుటుంబం కావచ్చు, సినీ ఇండస్ట్రీలో బాగా ఎప్పటి నుంచో వీళ్ళు బాగా అందులో నిలదొక్కుని ఉన్నారు కాబట్టి వాళ్ళకు పెట్టుకోవడం ఎందుకన్నటువంటి ఆలోచనతోటి మిగతా సినీ ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ కావట్లేదు. మొత్తానికి మాత్రం ఒక విధంగా మిగతా సినిమా రేపు సంక్రాంతి సినిమాలకు విడుదలయ్యేటువంటి సినిమాలకు కూడా నష్టం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రేపు 11 గంటలకు ఖచ్చితంగా అల్లు అర్జున్ రావాల్సిందే. రాకుంటే పోలీసులు ఇంకా సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కూడా ఆయన తీసుకొచ్చేసి నోటీసులు దానికి సంబంధించిన ఫార్మాట్ ప్రకారం